కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి ఫోటో పెట్టుకొని సైబర్ నేరగాళ్ళు ఒక వాట్సాప్‌ని క్రియేట్ చేసి దాని నుంచి ఒక స్పామ్ లింక్ అనేది పంపి తన మేనేజర్ ఎవరైతే ఉన్నారో తనకే పంపి అర్జెంట్‌గా డబ్బులు అవసరమయ్యాయని చెప్పి కొత్త నంబర్ నుంచి లింక్ ఫార్వర్డ్ చేసి ఆ లింక్‌కి నొక్కే విధంగా అక్కడ డబ్బులు పంపించమని చెప్పి అడగడం జరిగింది. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకోకుండా అమౌంట్ పంపించడంతో వెంటనే కూడా సైబర్ నేరగాళ్ళు 92,00,000 రూపాయలనేవి తన ఖాతాలో నుంచి మళ్లించడం అయితే జరిగింది. ఒక 2 వారాల తర్వాత వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ చూసేటప్పుడు ఇక్కడ ఈ డబ్బులు నేను అడగలేదు, ఇది నాకు సంబంధం లేదు, ఏం జరిగిందని చెప్పి పూర్తి వివరాలు తీస్తే అప్పటికే కూడా 2 వారాలు అవడంతో సైబర్ నేరగాళ్ళు చేసిన పని అని చెప్పి తెలియడం జరిగింది. కొత్త వాట్సాప్ నెంబర్ నుంచి స్పామ్ లింక్ పంపి 92,00,000 రూపాయలు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి ఫోటో పెట్టుకొని తన మేనేజర్ దగ్గర నుంచి 92,00,000 రూపాయలైతే సైబర్ నేరగాళ్ళు కొట్టేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులకి ఈ కంప్లైంట్ చేస్తే సుమారు 7,00,000 రూపాయలనేవి ఫ్రీజ్ చేసి ఆ డబ్బుల్ని వెనక్కి రప్పించడం జరిగింది. మిగిలిన 85,00,000 రూపాయలనేవి సైబర్ నేరగాళ్ళు అప్పటికే కూడా విత్‌డ్రాల్ చేసుకొని వేరే వేరే అకౌంట్‌లోకి జమ చేయడం అయితే జరిగింది.